అందరికీ నమస్కారం. ఇప్పుడు నా జర్నీ 10th క్లాస్ తర్వాత ఎలా స్టార్ట్ అయింది అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. నా 10th క్లాస్ మా ఊర్లోనే, మా విలేజ్లోనే, ముత్తోకుంట్ల మా ఊర్లో నేను 10th కంప్లీట్ చేశాను. తర్వాత వెంటనే ఇంటర్మీడియట్ వచ్చేసి అనంతపురం శ్రీ వికాస్ జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడ చాలామంది చెప్పారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, అది ఇది అని చెప్పేసి. తర్వాత ఎడ్యుకేషన్ బాగుంది, ఎడ్యుకేషన్కి ఏం తప్పు లేదు, ఎక్కడైనా చదువుకోవాల్సింది మనమే. కానీ ఎక్కడ ఉన్నా మనమే చదువుకోవాలి. యాక్చువల్గా కాలేజీల్లో అందరికీ అంటే ప్రిన్సిపల్కి కావాల్సింది మెయిన్ ఏంటంటే పిల్లాడికి ఇంటర్మీడియట్ బోర్డులో మార్కులు. ఒక కాలేజీ స్టూడెంట్ 90% మార్కులు తెచ్చుకున్నాడంటే అప్పటి వరకు ఆ ప్రిన్సిపల్, ఆ కాలేజీ స్టాఫ్ సక్సెస్. ఇంటర్మీడియట్లో 90% మార్కులు వచ్చాయి అని చెప్పేసి ఆ పేరెంట్స్ ఎలా చెప్పుకుంటారంటే అలా చెప్పుకుంటారు. నా కొడుక్కి 90% మార్క్స్ వచ్చాయి, నా కొడుకు పాంప్లెట్లో పడ్డాడు, నా కొడుకు చాలా గొప్ప, అది ఇది అని చెప్పేసి. అటు వరకు బాగుంది. పిల్లోడు కూడా అంతే, నేను చూసావా వాళ్ళ ఊర్లోకి వెళ్ళేసి, నేను చూసావా 90% ఎంత కష్టపడి ఉంటే ఇక్కడికి వచ్చాను పాంప్లెట్లో పడాలంటే, చూడు ఊర్లో 90 మంది పిల్లలు ఉన్నారు, ఎవడూ పాడలే పాంప్లెట్లు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆ గొప్పలు ఎంతవరకు? కాలేజ్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయింది. ఇప్పుడు వాడికి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ మధ్యలో ఒక 10 క్వశ్చన్లు అడిగితే 10 క్వశ్చన్లలో కనీసం ఒక 5-6 క్వశ్చన్లు చెప్పడానికి కూడా చాలా కష్టపడిపోయే సిచ్యువేషను. ఎందుకంటే చదువు అనేది అట్లా అయిపోయింది. చదువుని చాలా వరకు ఏం చేస్తున్నారంటే కమర్షియల్ చేసేసారు, బిజినెస్, వ్యాపారం. మన గవర్నమెంట్లు అసలు పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు,